7, 6, 5, 4, 3, 2, 1. జయంత్ రెడ్డి గారు ఒక గ్రాండ్ మాస్టర్గా, ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్గా మీరు ఒక చిన్న సలహా ఇవ్వాలి. మనిషి అనేది ఫిట్నెస్గా ఉండాలంటే ఏ రకంగా రోజు దినచర్య ఉండాలి, ఏ రకంగా ఎక్సర్సైజ్ చేయాలి, వాటి మీద తెలియలేదు. ఏదన్నా తీసుకున్నా కూడా మీరు ఎక్సర్సైజ్ స్పోర్ట్స్ అయితేనేమో నేను చెప్తాను, మార్షల్ ఆర్ట్స్ తీసుకోండి, ఫుట్బాల్ తీసుకోండి, ఫుట్బాల్ అంతా స్పేస్ కావాలి, వాలీబాల్ తీసుకోండి, వాలీబాల్ స్పేస్, ఏ గేమ్స్ అయినా సరే మూమెంట్స్ ఉన్నట్టు లేకపోతే కూడా వాకింగ్ ఒక చిన్న యాక్టివిటీస్, వాకింగ్ అంటే సింపుల్ యాక్టివిటీస్ అనుకోయి అందరూ చేయగలుగుతారు, అన్ని ఏజోలు చేయగలుగుతారు. అదైతే నేను దాన్ని వెంబడి ఏదన్నా ఒక స్పోర్ట్ చేయాలి అని అనుకుంటాను. అది కాకుండా యోగా ఇది కంబైన్ చేస్తే దాంట్లో మెడిటేషన్స్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, ఈ రన్నింగ్, వాకింగ్, జాగింగ్ ఇవన్నీ మిక్స్ ఉండాలి. ఏ రోజు జాగింగ్ చేయాలి 1 కిలోమీటర్, 1 కిలోమీటర్ వాకింగ్ చేయాలి, 1 కిలోమీటర్ రన్నింగ్ చేయాలి. దాంతో కాంబినేషన్తో ఏంటంటే అన్ని సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. అది మినిమం వర్కౌట్ చేయాలి. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ అంటే అన్ని రకాల ఎక్సర్సైజ్ చేస్తాం. అంత ఫిట్నెస్, ఫ్లెక్సిబిలిటీస్ అన్నీ మొత్తం టోటల్ ఆర్గన్స్ స్ట్రెంథింగ్, హార్ట్, లంగ్స్ అన్నీ మొత్తం అన్నీ గట్టిగా అవుతాయి. ఇదొకటి. సెకండ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకు ఈ యాక్టివిటీస్లో లేకపోతే వాళ్ళ బాడీలో ఉన్నది ఇంకా డల్నెస్ పెరుగుతాయి, ఒబిసిటీ పెరుగుతారు. ఒబిసిటీ పెరగక స్ట్రెస్లు, టెన్షన్లు, ఏది పడితే టైం అనేది ఉండనే ఉండదు. ఇది తినాలి, అది తినాలి, ఏది పడితే తినేస్తారు. టైమింగ్స్ ఏమి ఉండదు. ఇక ఏది తిన్నా కూడా వాళ్ళు లావ్ అయిపోతుంటారు. ఇక ఇప్పుడు ఈ యాక్టివిటీస్ లేకపోతే ఏంటంటే మనం ఒకటి భయం ఏం పడాలంటే ఇప్పుడు 7 ఫీట్ల కంటే ఎక్కువ లేరు మనుషులు మన దగ్గర ఇప్పుడు మొత్తం ప్రపంచంలో. అప్పుడెంత 14 ఫీట్ 15 ఫీట్ ఉంటుండే. అంత ఎన్ని తక్కువైపోయినాయి అంటే అన్ని అన్నీ మొత్తం మోడ్రానిటీ అనగానే డెతే. మోడ్రానిటీ అనగానే మనకి ఇక మోడ్రన్ సైన్స్ అనగానే ఏంటి, నీకు కంఫర్ట్ జోన్స్ ఉన్నాయి. అంతే కంఫర్ట్ జోన్ అంటే అంతే, నీకు అన్ని కంఫర్ట్ జోన్. ఇప్పుడు ఫ్లైట్ వచ్చింది, కంఫర్ట్ జోన్ వల్ల ఇదే అమెరికా పోవాలంటే నువ్వు అదే వెహికల్లో పోవాలి, నీకు షిప్లో పోవాలంటే అది ఏళ్ళు పడుతుంది, నెలలు పడుతుంది. అలాగా సో నీకు అన్ని ఫాస్ట్ అయ్యే వరకు నీకు సైన్స్ అండ్ టెక్నాలజీ మొబైల్ ఉంది, ఫోన్, అప్పుడు ఎట్లా ఇప్పుడు ఎట్లా అన్ని చాలా అన్నీ గంటలు మాట్లాడద్దు, అవసరం ఉండే మాట్లాడాలి. అదే దానికి స్పీకర్ ఫోన్లో పెట్టి దూరం పెట్టుకుని మాట్లాడాలి. సరే ఇవన్నీ ఓకే, కంపల్సరీ అయిపోయింది. ఇప్పుడు ఇది లేకుండా ఉండలేము. అప్పుడు ఏం చేయాలి, మనం అది కూడా నీకు వీక్నెస్ చేస్తుంది కదా. అన్నిటికీ రియంబర్స్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి, ఫిట్నెస్ చేయాలి, రైట్ ఆఫ్ ఫుడ్ తినాలి. కెమికల్ ఫుడ్ వస్తుంది, అన్ని కెమికల్ వస్తుంది. కొంచెం పర్సంటేజ్ 20% మనకు పర్లేదు, కానీ 80% అయితే నీకు ఎక్సర్సైజ్ లేదు కదా, దాంతో డ్యామేజ్ అవుతుంది. నువ్వు మెయింటైన్ చేస్తారు. ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం అడ్రస్ చేసి దానిపైన ఏమి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో చూడాలి. ఆ రిస్ట్రిక్షన్ అనేది అసలు ఆలోచించాలి. ఏది పడుతుంది ఫంక్షన్ అంతే. ఒక ఫంక్షన్ పోయినా అనుకో, స్వీట్ తినొద్దురా, నువ్వు షుగర్ ఉందనా, అరే హార్ట్ అటాక్ వస్తారా, నువ్వు ఫ్యాట్ తినొద్దురా అంటే వాడు మటన్ బిర్యానీలు, మటన్, ఆయిల్, ఇవి అవి అన్ని. ఇది దీంతో నేనంటే కొంచెం కంట్రోల్ అనేది ఉండాలి. అంటున్నా మనిషి మీద ప్రేమ ఉండాలి, జీవితంలో ఆశ ఉండాలి. జీవితం మీద ఆశ ఉండకపోతే మనిషి మీద అంటే వాళ్ళ సెల్ఫ్ వాళ్ళకు ఒక ప్రేమ ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, యూఆర్ లాస్ట్. ఒకసారి లాస్ట్ ఏంటంటే ఇది పార్ట్స్ కావు. ఈ కార్ లెక్క టైర్లు చేంజ్ చేసుడు, టైర్లు రిపేర్ చేయాలన్నా కూడా ఈ డాక్టర్స్ ఎంత కష్టపడ్డారు, ఇవన్నీ దీంతో మొత్తం టోటల్ స్టడీ చేస్తే కదా ప్రపంచం మొత్తాన్ని 120 కంట్రీలు పోయి అన్ని స్టడీ చేసిన తర్వాతనే నేను అన్నా సరే నేను ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ తీసుకున్నామని డిసైడ్ చేశాను. ఇప్పుడు మొన్న కూడా చేశాను నేను, లాస్ట్ 3 months బ్యాక్. ఎందుకు చేసినా అంటే ప్రూవ్ చేయడానికి, అరే ఈ మనిషి నేను నుంచి చేస్తున్నాడు, ఇంకా కూడా గిన్నీస్ చేయగలుగుతున్నాడు అంటే అది రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తుంటే మనిషి అనేది ఏజ్ అనేది కొంచెం తొందరగా రాదు, ఎనర్జెటిక్ ఉంటుంది. ఇప్పుడు 2 hours ఎక్సర్సైజ్ చేయగలుగుతుంటే వాడు నిలబడతారు, నిలబడలేరు అన్నంత. 60 years ఉన్నారు. అరే ఉండాలి, మనం మెయింటైన్ చేయాలి. మీ అంచనా ప్రకారం మీరు దాదాపు 150 సంవత్సరాలు బతికారు. 100% బతిగా మనం ప్లాన్ తెలుగు రాస్తాం 150. నేను వేరే వాళ్ళకి చెప్తున్నాను, 100 నుంచి 100 నేను 100 సంవత్సరాలు అయితే నా దగ్గర టీవీ స్వామిలు వస్తారు, డైటీషియన్స్ వస్తారు, వాళ్ళని ఇస్తారు, ఇచ్చేసి మిమ్మల్ని ఏం తినాలో తాగాలో చెప్తారు. వాళ్ళే చెప్పితే 100 సంవత్సరాలు మీరు బతుకుతారు. నా దగ్గర వస్తే 100 నుంచి 200 సంవత్సరాలు బతికి ఎక్సర్సైజ్, సౌండ్స్, హీరింగ్ సౌండ్స్
సౌండ్ ఉంటుంది, లివర్కో సౌండ్, ఆ టైం పర్టికులర్ టైంలో సౌండ్ చేస్తే నీకు అది చచ్చిపోతుంది. మీకు నమ్మకం ఉందంటారా? ఇక నమ్మకం నేనే బతికి చూపిస్తారు. అందరూ స్టార్ట్ కూడా అట్లా నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటారు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అంత ఈజీ కాదండి, మీరు ఈ లోకల్ అవార్డ్స్ అని ఎన్నో ఉన్నాయి, మీరు తెలుగు అవార్డు తీసుకురా, అవార్డు తీసుకుని ఈ అవార్డు తీసుకున్నారు అని అన్నారు చాలామంది. కానీ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అంత కాదు. అరే నేను చేసి చెప్తానండి అని అన్నాను ఫస్ట్ ఇంటర్వ్యూలో. ఒకటి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చాను నేను, పెద్ద టీవీ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఒక ఇంకెన్ని ఆశ ఉన్నాను, ఒక 5-10 తీసుకుంటానండి, అంత సాధ్యమవుతుందని అన్నారు. ఇప్పుడు 30 చేసినా కదా సాధ్యం. అలాగనే ఏజ్ కూడా అలాగనే ఉంటుంది. ఇప్పుడు 60కి మళ్ళీ 70కి వస్తాయి. వీటికి ఈ స్టడీ వచ్చి మళ్ళీ ఒక 50 గిన్నెస్ చేద్దాము. బుక్స్ 25 రాశాను, ఇంకా 25 బుక్కులు రాయాలి. హెల్త్ పైన, ఫిట్నెస్ పైన, ఇంకా సో మైండ్ పైన రాసి చిన్న యంగ్స్టర్స్కి చాలా మంచి బుక్ అది. డైనమిక్ పవర్ మైండ్ ఉన్నది. అది ఏంటంటే మెడిటేషన్స్, అది ఎలా ఉండాలి, స్ట్రెస్ ఫ్రీ. ఇప్పుడు నా చిన్న ప్రాబ్లమ్స్ రాగానే, పిల్లలు ఫెయిల్ అయినాగానే వాడు ఇంటర్మీడియట్ 10th క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకుంటాం. అది ఎందుకు వస్తుంది? అది అమ్మ బుక్ చదివితే అంత టెన్షన్ వల్ల అంటే ఎన్నో రకాలుగా. వ్యూవర్స్ లిసన్ కేర్ఫుల్లీ, మెగా 9 ఛానల్ వరల్డ్ ఫేమస్ ఛానల్ ఇది. ఇక 9 తర్వాత ఏముండదు, ఇక 9 ఇస్ ద లాస్ట్ నెంబర్. మెగా 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.